ప్రారంభమునిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఎజ్రా 6:14. ఈ ప్రకారము ఇశ్రాయేలీల దేవుని ఆజ్ఞననుసరించి వారు కట్టించుచు కోరెషు, దర్యావేషు, అర్తహషస్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. మనము ఒక పనిని ప్రారంభించి ఉండవచ్చు, కానీ ముగించలేకపోయి ఉండవచ్చు. మనము మన సహవాసానికి ప్రారంభం చూస్తూ ఉన్నాం. ఈ పని ముగించగలమా అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. అన్య రాజైనటువంటి కోరెషు దేవుని ఆలయాన్ని తిరిగి నిర్మించాలని పురికొల్పాడు. యెరూషలేములో ఉన్నటువంటి ఆలయానికి అతనికి ఏంటి సంబంధం? దేవుని వైపుకు ఈ గొప్ప రాజులను ఆకర్షించిన ఒక్క వ్యక్తి యొక్క గుణశీలాలే కారణం. బాల్య దినాల నుండి దానియేలు పరిశుద్ధుడిగా, కష్టించి పనిచేసేవాడిగా ఉండాలని తీర్మానించుకున్నారు. బబులోనులో ఒక ప్రార్థించే సహవాసాన్ని ఏర్పరిచారు కూడా. నీవెవరివైనా సరే నీ జీవితంలో దేవుని మహిమ కొరకు కష్టించి పనిచేసేవాడుగా, పరిశుద్ధుడవుగా, దేవుని కొరకు సహవాసాన్ని కలిగిన వాడుగా ఉండాలి. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను అని దానియేలు 6:26లో మనం చూస్తూ ఉన్నాం కదా. జీవము గల దేవునిపై విశ్వాసం ఉంచాలని రాజాజ్ఞ జారీ చేశాడు. దానియేలు యొక్క ప్రభావము కోరెషు ప్రభుత్వం పైన ఉండడం వల్ల 50,000 మంది యెరూషలేములో బలిపీఠాన్ని, ఆలయాన్ని కట్టడానికి జెరుబ్బాబెలును వెంబడించారు. మొదట వారు బలిపీఠాన్ని బాగుచేసి దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. మనము బలిపీఠం దగ్గర ఆరాధిస్తూ ఉన్నామా? నీ కళాశాల లేదా నీ ఆఫీసు మరి నీ ఇంట్లో నీ మంచి సాక్ష్యము కనబడుతుందా? క్రీస్తులో నిన్ను నువ్వు కట్టుకుంటున్నావా? దానియేలు గారు బబులోను రాజుల ఎదుట దేవుణ్ణి ఘనపరిచాడు. రాజు తినే ఆహారాన్ని ఇచ్చినప్పుడు అది దేవునితో కట్టబడడానికి ఉపయోగపడలేదు గనుక తిరస్కరించాడు కూడా. నీ ఇష్టపూర్వక ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడిచినట్లయితే నీ అంతం ఎక్కడా? దేవుని కార్యాలను తేలిగ్గా ఎంచుచున్నావా? సిద్ధపాటు లేకుండానే దేవుని పనిలోనికి చొరబడుతూ ఉన్నావా? మారు మనసు లేకుండా ప్రార్థనా గుంపులో చేరావా? నీవు తగవు అనిపించుకునే ప్రమాదం ఉంది, జాగ్రత్త. నీ చేతులు శుద్ధి అయ్యేంత వరకు దేవుని కార్యాలు ముట్టకు, జాగ్రత్త. మనము కట్టడం ప్రారంభించిన పనిని ముగిద్దాం, దానిని దేవుని కొరకై ప్రతిష్ఠించుదాం. మొదట నిన్ను నీవు క్రీస్తులో కట్టుకునే కృపా ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.